హలో ఆర్గానిక్ గార్డెన్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ గార్డెన్ జోన్. ఈరోజు వచ్చేసి మన వీడియోలో ఏంటంటే చామగడ్డ హార్వెస్ట్ అనమాట. చూసారు ఇది ఎంత బాగా పెరిగిందో. దీన్ని వచ్చేసి మేము దుంపతో ప్రాపగేట్ చేసాము. ఈ ఒక చిన్న మన బబుల్ టిన్ డబ్బాలో పెట్టామన్నమాట. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కొలకేషియా అనమాట. దీన్ని కొలకేషియా అని కూడా పిలుస్తారు. దీని ఆకులు ఇంకా దుంపను కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఆకులు మనం పప్పులో కానీ ఫ్రై కానీ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఓకే, ఈరోజు మనం ఇది హార్వెస్ట్ చేస్తున్నాం అంటే పెట్టిది ఒక 9 months అయిపోతుంది. దీన్ని ఇలా మనం లీవ్స్ అన్ని హార్వెస్ట్ చేసుకున్నాం. ఇవి పడేయద్దు అసలు, ఆకులు కూడా మంచి పోషకాలు ఉన్నాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఆకులు. వీటి కూడా మనం చూడండి ఎంత బాగున్నాయి. చూడండి ఇలా ఈ ఆకులను హార్వెస్ట్ చేసుకున్నాం. కర్రీ కూడా వండుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ దుంపని హార్వెస్ట్ చేసుకున్నాం. దీన్ని మనం ఈ బకెట్లోకి వేసుకున్నాం. ఈ కొలకేషాకి ఏంటంటే మనకి వాటర్ లవింగ్ ప్లాంట్ అనమాట. ఎప్పుడైనా సరే దీనికి మంచిగా సాయిల్ వెల్ డ్రైన్ ఉండి వాటర్ అనేది ఎక్కువ ఉండాలి. ఈజీ తీసుకోవచ్చు మనం. చూడండి ఇలా వచ్చింది. చూడండి దుంపలు ఎంత మంచిగా సైజు కూడా. ఇవి ఎక్కువ డీప్గా వెళ్ళి ఏమి డెవలప్ అవ్వవు. మనకి ఏంటంటే సాయిల్ పైన ఎక్కువ డెవలప్ అయిపోతాయి అనమాట. పిలకలుగా వచ్చేసి దుంపలు తయారవుతాయి. ఈ కొలకేషియా వల్ల మనకి బోన్స్ అనేవి మంచిగా గట్టి పడతాయి అనమాట. మనకి మోకాళ్ళ లోపల జిగురు మంచిగా వస్తుంది. ఓకే, చాలానే వచ్చాయి. మేమేమో కొంచెం వస్తాయి అనుకున్నాం, కానీ బాగానే వచ్చింది. మేమైతే పెట్టింది ఒక దుంప మొలిచింది అనమాట. దాన్ని ఒక చిన్న దుంప పెట్టానమాట. అది ఇంతగా చామగడ్డలు వచ్చేసాయి. మాకు పెట్టి వదిలేసేయండి సరిపోతుంది. అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ ఇచ్చుకుంటే సరిపోతుంది. దాని జోలికి వెళ్ళిపోతే అదే మనకి కొన్ని రోజులకి మొత్తం మనకేంటంటే సాయిల్ పైన దుంపలు ఫామ్ అయిపోయి కనిపిస్తూ ఉంటాయి. అప్పటికి హార్వెస్ట్ చేసుకోవాలి. చూడండి ఒక 2 kgs వరకు, 2 to 3 kgs వరకు మాకు దుంపలు ఈరోజు హార్వెస్ట్ అయ్యాయి. సో హ్యాపీ టు సీ దిస్. Thank you for watching.